హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో OnePlus 15R సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+256GB వేరియంట్ దీనికి 48,000 పెట్టారు. అలాగే 12+512GB వేరియంట్ 53,000 పెట్టారు. ఇప్పుడు మనం దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ ఫైబర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 8 Elite Gen 5 ప్రాసెసర్ కాదు, 8 Gen 5 ప్రాసెసర్. దీనికి 3.84 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీంట్లో టెలిఫోటో లెన్స్ అయితే లేవు. ఇందులో ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 120fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ కెమెరా మంచి సెన్సార్, మంచి కెమెరా కాబట్టి పర్లేదు, మంచిగానే ఫొటోస్ వస్తాయి. అలాగే వీడియోగ్రాఫ్స్ కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 7400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఆక్సిజన్ OS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో డాల్బీ విజన్ ఉంది కానీ డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వట్లేదు. అదేవిధంగా Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అదేవిధంగా IR బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. IP66, IP68, IP69 అండ్ IP69K సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో USB 2.0 పోర్ట్ తోనే వస్తుంది. ఎల్గాటో లాంటివి అయితే ఏం కనెక్ట్ చేసుకోలేం. అలాగే 13 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే ఫిజికల్ గా ఒక ప్లస్ కి అనే బటన్ ని కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకోలేమని చెప్పుకున్నాం కదా, అంటే USB 2.0 పోర్ట్ తోనే వస్తుంది కదా. కానీ ఇందులో ఈ OnePlus వాళ్ళ యాప్ ను ఉపయోగించి మనం స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ఎల్గాటో కనెక్ట్ చేసుకొని స్ట్రీమింగ్ అయితే చేసుకోలేం, కానీ నార్మల్ గా మనం స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. పర్లేదు, ఎందుకంటే ఇది గేమ్ సెంట్రిక్ గా తీసుకొచ్చిన ఫోన్ కాబట్టి గేమ్ స్ట్రీమ్ కూడా ఇస్తున్నారు. ఇదొకటైతే మంచిదని చెప్పుకోవచ్చు. కానీ USB 3.0 కానీ 3.2 పోర్ట్ కానీ ఇస్తుంటే చాలా బాగుండేది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 12+256GB వేరియంట్ 48,000కు లాంచ్ చేశారు. ఇంత బడ్జెట్ పెడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే OnePlus 13R 43,000 పెడితేనే అంతవరకు అయితే కాపబుల్ కాదని చెప్పుకున్నాం. అందులో మెయిన్ గా టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. అదే విధంగా LTPO AMOLED డిస్ప్లేని ఇచ్చారు. కానీ ఇందులో అవి రెండు డిగ్రేడ్ అయితే చేశారు. అదే విధంగా అది 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అంటే పోయినసారి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వచ్చింది అది, కానీ ఇది 8 Elite ప్రాసెసర్ తో అయితే రాలేదు. కొత్త ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 8 Elite ప్రాసెసర్ అంతా గేమింగ్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ ఫోన్ లో కూడా మనం గేమ్స్ చాలా మంచిగా ఆడుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్ కెమెరా సెన్సార్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే ఒకటి LTPO కాదు, LTPS అంటే 60 Hz, 90 Hz, 120 Hz ఇలా మాత్రమే స్విచ్ అవుతూ ఉంటుంది. LTPO అయితే 1 to 120 Hz కానీ ఇక ఇందులో ఇచ్చిన 165 Hz అయినా కదా సరే మంచిగా అడాప్ట్ అవుతూ మనం చేసే పని బట్టి అయితే అది వస్తుంది. కానీ ఇందులో కొద్దిగా ఛార్జింగ్ అయితే ఎక్కువగా డ్రాప్ అవుతుంది దాంతో పోలిస్తే.
ఇక్కడ ఎల్టీపీ ఇవ్వలేదు కాబట్టి. అదేవిధంగా బ్యాటరీ కూడా 7400 కాబట్టి పర్లేదు, మనం ఒక రోజంతా వాడుకోవచ్చు. ఇక్కడ అన్ని బాగున్నాయి. ఒకవేళ గేమర్ అయితేనే ఈ ఫోన్ అయితే కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో కెమెరాస్ అయితే అంత బాగుండవు. పర్లేదు, మెయిన్ కెమెరా ఒక్కటి మాత్రమే మంచిగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా పోయినసారి కంటే ఎక్కువగానే ఇచ్చారు. పోయినసారి 16 ఇస్తే ఈసారి 32 ఇచ్చారు. కానీ కెమెరాస్ అయితే అంతగా లేవు. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే కాదు. గేమర్స్ అయితేనే ఈ ఫోన్ ని పిక్ చేసుకోమని అయితే నేను మీకు సజెషన్ ఇస్తాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.